సో ఈ ఫ్లూ సీజన్లో చాలామంది ఎక్కువగా ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కానీ లేదంటే బాగా పెద్దవాళ్ళు లేదంటే బ్యాక్గ్రౌండ్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇలా ఎక్కువగా ఫీవర్ కోల్డ్ కాఫ్తో ఇలా ప్రజెంట్ అవుతున్నారు. సో ఈవెన్ నార్మల్ పీపుల్ యంగ్ పీపుల్లో కూడా ఇవి వస్తున్నాయి కానీ ఎప్పుడైతే ఈ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు ఈ సిమ్టమ్స్ అనేవి మరీ సివియర్గా ఉంటున్నాయి. సో వీటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే మనం ఎప్పుడైనా మన బయట ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదంటే ఏమైనా ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, సో మన వాటర్ బాటిల్స్ను మనం క్యారీ చేసుకోవటం, సో మ్యాక్సిమం ఎక్కువ ఈ ఓవర్ క్రౌడింగ్ పాపులేషన్ అవాయిడ్ చేసుకోవడం ద్వారా మనం దీన్ని కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ ఫ్లూను ప్రివెంట్ చేసుకోవడానికి మనకి వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ దాని వేరియంట్ మారుతూ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఒక వ్యాక్సిన్ అనేది తీసుకుంటూ ఉండాలి. కానీ ఇది అందరూ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బాగా చిన్నపిల్లలు కానీ అంటే ఎవరైతే బిలో 5 years ఇట్లా ఉన్నవాళ్ళు లేదంటే రెగ్యులర్గా చిన్నపిల్లల్లో కోల్డ్ కాఫ్ ఫీవర్లు న్యూమోనియాలు ఎవరికైతే రికరెంట్గా వస్తుంటాయో అలానే పెద్దవాళ్ళల్లో అబోవ్ 60 years ఉన్నవాళ్ళు కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ డయాబెటీస్ కానీ ఆస్తమా లేదంటే బాగా స్మోకింగ్ వల్ల లంగ్స్ పాడయ్యే డిసీజ్ సిఓపిడి అంటారు. సో ఇలాంటి సిఓపిడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఇలాంటి ఫ్లూ వ్యాక్సిన్ ఎస్పెషల్లీ ఈ జూన్ టు ఆగస్ట్ మధ్యలో తీసుకోవడం ద్వారా ఈ వింటర్ సీజన్లో వచ్చే ఫ్లూని ప్రివెంట్ చేసుకోవచ్చు.